చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలకి చేసేటటువంటి పనులకి ఏమాత్రం పొంతనుండదనేది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే చూడండి, ఏ పార్టీ వారైనా తప్పు చేస్తే శిక్షించండి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ నవ్వు ఆపుకుంటున్నారు కదా, సీరియస్ మ్యాటర్ అండి. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సీరియస్ స్టేట్మెంట్లే ఇస్తారు. ఏ పార్టీ వారైనా తప్పు చేస్తే శిక్షించండి. మంత్రులు ఏదైతే ఎమ్మెల్యేలు చెప్పే దానిలో మంచి ఉంటేనే పాటించండి. తప్పుంటే నేను చెప్పను, మా వాళ్ళు చెప్పరు. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడే వారిని ఉపేక్షించొద్దు. అమ్మో, సోషల్ మీడియా ఉన్మాదులను కట్టడి చేయండి. ఎస్పీలతో సీఎం చంద్రబాబు, ప్రజాప్రతినిధులతో సామరస్యంగా సమన్వయంతో పనిచేయండి. తప్పు చేస్తే ఏ పార్టీ వారైనా సరే శిక్షించండి. మా ఎమ్మెల్యేలు మంత్రులు చెప్పే దాంట్లో మంచి ఉంటేనే పాటించండి. తప్పుంటే పాటించాలని నేను చెప్పను, మా వాళ్ళు చెప్పరు. ఇది మా కూటమి విధానం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి కామెడీ చేశారు. చాలా సీరియస్ గా కామెడీ చేశారు. రోజు బరి తెగించి తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు బరి తెగించి రోడ్ల మీద వీరంగం సృష్టిస్తా ఉన్నారు. సాక్షాత్తు ఎమ్మెల్యేలే మహిళల్ని లైంగికంగా వేధింపులకు గురి చేస్తా ఉన్నారు. హరికృష్ణ గారి భార్య నందమూరి తారక రామారావు గారి కోడల్ని అదే తెలుగుదేశం పార్టీ అనంతపురం ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటలు, జూనియర్ ఎన్టీఆర్ గారి మీద మాట్లాడినటువంటి మాటలు, ఏం చర్యలు తీసుకున్నావు చంద్రబాబు నాయుడు? సిగ్గుండాలి. పైకి చెప్పేటటువంటిది ఒకటి, లోపల చేసేటటువంటిది ఒకటి. చేసేదేమో లత్కోరు పనులు, పైకి చెప్పేయేమో శ్రీరంగ సూక్తులు అన్నట్టుగా ఈరోజు బరి తెగించి నీ తెలుగుదేశం పార్టీ నాయకులు, సాక్షాత్తు నీ మంత్రులు చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారం. సోషల్ మీడియా ఉన్మాదులు కాదు, ఈరోజు మంత్రుల ముసుగులో ఉన్నటువంటి ఉన్మాదులు. 22 మంది క్రిమినల్ క్యాబినెట్స్ పెట్టుకుని ఈరోజు నువ్వు నడుపుతా ఉన్నావు. 22 మంది క్రిమినల్స్ నీ క్యాబినెట్ లో ఉంది. ఈరోజు 22 క్రిమినల్స్ ని ఈరోజు నువ్వు క్యాబినెట్ లో పెట్టుకుని సాక్షాత్తు నువ్వు ఒక క్రిమినల్వి. ఈరోజు మీరు సోషల్ మీడియా ఉన్మాదులు అంటున్నారా? మీ బరి తెగించిన నేషనల్ మీ బరి తెగించినటువంటి ఏదైతే ఎల్లో మీడియా, మెయిన్ మీడియా ఛానల్స్, ఈటీవీ, టీవీ5, ఏబిఎన్, మహా న్యూస్, ఇంకో పనికి మాలిన తమ్నెల్ పెడతాడు. వాడు ఒక హాస్పిటల్ నడుపుతా ఉన్నాడు, ఆ సివిఆర్ ఏదో ఉంది. వాళ్ళు పెట్టేటటువంటి తమ్నెల్స్, మేము అమ్మ అంటే నీ అమ్మ అని పెడుతున్నారు తమ్నెల్స్. నీ అమ్మ అన్నారని చెప్పి, మేము అక్క అంటే నీ అక్క అన్నారని తమ్నెల్స్ పెడుతున్నారు. మీ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నడుస్తున్నటువంటి వందలాది యూట్యూబ్ ఛానల్స్, అక్కడ కూర్చొని మీరు మాట్లాడిస్తున్నటువంటి మాటలు, వాటన్నిటి మీద సమాధానం చెప్పాలి కదా. ముందు వాళ్ళ కదా చర్యలు తీసుకోవాల్సింది. నీ కొడుకు నారా లోకేష్ చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారం, మీ ఐటీడీపీ ఆధ్వర్యంలో బరి తెగించి మీరు చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారాలు, 17 మెడికల్ కాలేజీలో 10 మెడికల్ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణాలు పూర్తి చేస్తే ఒక్క మెడికల్ కాలేజీలో కూడా కట్టలేదంటూ సాక్షాత్తు నువ్వు చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారం. మీరు కదా ఉన్మాదులు. మెడికల్ కాలేజీలు అమ్మేస్తున్నటువంటి వాడు ఉన్మాదులు. కళ్లకు కట్టినట్టుగా మెడికల్ కాలేజీలు అక్కడ కనపడతా ఉంటే కళ్లకు గంతులు కట్టుకున్నట్టుగా రోజు దుష్ప్రచారం చేస్తున్న ముందు మీ మీద కేసులు పెట్టాలి చంద్రబాబు నాయుడు గారు. అదే ఎస్పీల చేత ముందు మీ మీద, మీ కేబినెట్ మీద, మీ ఎమ్మెల్యేల మీద, మీ గాలి మీడియా మీద, వాటి మీద ముందు కేసులు పెట్టాలి. డీజీపీ నుంచి ఎస్హెచ్ఓ వరకు అందరూ రియాక్ట్, రీచ్, రెస్పాండ్, రిజల్ట్ విధానంలో పనిచేయాలి. అప్పుడే మన అత్యుత్తమ పోలీసింగ్ అవుతుంది. ఎంత వరస్ట్ పోలీసింగ్ నడుపుతున్నారో పోలీసులు మనం మాట్లాడినటువంటిది. పోలీసులు అడ్డం పెట్టుకుని మీరు పులివెందుల ఒంటిమెట్లో చేసినటువంటి అరాచకం, ప్రజాస్వామ్యాన్ని ప్రతిరోజు కూనీ చేస్తూ సాక్షాత్తు మీరు రెడ్ బుక్ అనేటటువంటి ఒక పిచ్చి కుక్కని అడ్డం పెట్టుకుని ఎవరి మీద పడితే ఆ పిచ్చి కుక్కని వదులుతూ మీరు చేస్తున్నటువంటి అరాచకం, దీన్ని ఎవడైనా పరిపాలన అంటాడా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 15 నెలలుగా ఎవడన్నా ఇది పరిపాలన, ఇది ఒక ప్రభుత్వం ఎవడన్నా అంటాడా? కడుపుకి అన్నం తినేవాడైతే ఎవడండు. అసలు మీరు ప్రభుత్వాన్ని నడిపారా? ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ నీతి వాక్యాలు, సూక్తులు, మీడియా, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోండి. వ్యక్తిగత సమస్యలతో సాయం కోరి వచ్చే వారి పట్ల మానవత్వంతో స్పందించండి. ముందు తీసుకెళ్లి మీ అందరినీ లోపలేస్తే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం వల్లిద్ది. పోలీసులు నిజంగా నిష్పక్షపాతంగా పనిచేస్తే ముందు చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ ని, వాళ్ళ మంత్రుల్ని వేయాలి. శాంతి భద్రతలు నాకు అత్యంత ప్రాధాన్యం. అవునా? అలా కూడా అనిపించిందా? భలే ఉన్నాయి శాంతి భద్రతలు ఆంధ్రప్రదేశ్ లో. వైఎస్ వివేకానంద హత్య కేసు, వైకాపా అధినేత కారుకింద పార్టీ కార్యకర్త సింగయ్య చనిపోయిన ఘటన, ఈ 2 కేసులు తిమ్మిని పంపించేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎవరు చేసింది మీరే కదా. తిమ్మిని పంపించేయడానికి అనేక రకాల ప్రయత్నాలు ఇంకా చేస్తూనే ఉన్నారు. సీసీ ఫుటేజ్ లేకపోతే మాస్టర్ ప్రవీణ్ మృతిపై ప్రభుత్వంపై పడేది. ఆల్రెడీ దాని మీద అనేక అనుమానాలున్నాయి. సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చేయచ్చు కదా, ఎందుకు ఇవ్వాల? సో ఇదండి చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలకి
చేసేటటువంటి పనులకి అస్సలు పొంతనుండదు.